అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? విభజన చట్టంలో ఉన్న అంశం ఏంటి? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. 10 సంవత్సరాలు ఎందుకు ఉమ్మడి రాజధానిగా ఉండాలంటే, రాజధాని ఉన్న ప్రాంతం తెలంగాణలోకి వెళ్ళింది, హైదరాబాద్ రాజధానిగా వీళ్ళు కొనసాగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని నిర్మాణం చేయడానికి తగు సమయం ఏర్పడుతుంది కాబట్టి 10 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టారు అక్కడ. కానీ రాజధాని ఏది? ఏం జరిగింది అక్కడ? మొదటి 5 సంవత్సరాల్లో ఆయన కొన్ని నిర్మాణాలు చేపట్టారు, రాజధాని అన్నారు. దానికి అప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణాలు కొంత మొదలైనవి, కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు, రైతుల నుంచి భూములు తీసుకున్నారు, చాలా ప్రక్రియ సాగింది. ఓకే, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఒక్క రోజుతో నిర్మాణం అవ్వదు, అవేం పేగమేడలు కాదు, లేకపోతే ఏవో వీళ్ళు అన్నట్లుగా గ్రాఫిక్స్ అవి కాదు, కొన్ని బిల్డింగ్లు అయితే నిర్మాణం చేసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశాన్ని అక్కడే రాజధాని అనే అంశంలో నిజంగా తప్పులు ఏమన్నా ఉంటే, అక్కడ రాజధానిలో భూ అక్రమాలు జరిగినాయి, భూములన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దోచేశారు, లేకపోతే కమ్మ కులస్తులందరూ అక్కడ కొనేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కదా. అది ఏమని ఉంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపి తప్పు ఎక్కడన్నా జరిగితే దాని మీద కేసులు పెట్టి ఆ తప్పు ప్రజల్లో నిరూపించి అదే కంటిన్యూ చేస్తే ఈ పాటికి బాగుండేమో అని. కానీ మరి ఆయన ఆ రకంగా చేయలేదు. చేయకపోవడానికి సరే, ఆయన అభిప్రాయం ఏంటో, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో మంచో చెడో ఆయన ఆలోచనలు ఆయనకుంటే, ఆయనే అంత అమాయకుడేం కాదు కదా. సుదీర్ఘమైన తెలుగుదేశం పార్టీని అతి తక్కువ సమయంలో, అసలు ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం కూడా లేకుండా స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే అంత ఈజీ కాదు. 23 సీట్లకు పరిమితం చేయడం తెలుగుదేశం పార్టీని అంటే అంత సామాన్యమైన విషయం కాదు. సో ఆయన రాజకీయంలో సక్సెస్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి స్థానం కేవలం 9 సంవత్సరాల్లోని, ఒక 7-8 సంవత్సరాల్లో సంపాదించడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. 10 ఏళ్ల లోపు అనుకుందాం పోనీ, అంత చిన్న విషయం కాదు. సో కష్టపడ్డారు, యువకుడు, అన్నిటికీ ఓర్చారు, తెగించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, జైల్లో మాసాలు కుంగిపోయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు, సక్సెస్ సాధించారు. కానీ తీసుకున్న నిర్ణయాలు ఈరోజు 2024 ఎన్నికల్లో పడపోతున్నాయి అన్నది వస్తుంది. ఓకే, రేపు 4వ తారీఖు తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ప్రజల నిర్ణయం. కానీ జరిగిన అంశాలు చర్చించుకునే ప్రయత్నం మాత్రమే ఇది. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరికి రైట్ అనిపించినా ఎవరికి రాంగ్ అనిపించినా సరే దాన్నే కొనసాగిస్తే ఈయనకి ఈ నెగిటివ్ ఉండేది కాదేమో అన్నది ఒక పక్కన ప్రచారం జరుగుతున్న నేపథ్యం. తప్పే ఉంది, ఒక నిర్ణయాన్ని ఒకరు తీసుకున్నారు, అక్కడ తప్పులు జరిగినాయి, ఎవరైతే అక్రమంగా భూములు అక్కడ కొట్టేశారో వాళ్ళు లిస్ట్ అంతా తీసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ వెనక్కి ప్రభుత్వం లాక్కుండా అక్కడ మంచి నిర్మాణాలు చేస్తే అడ్డే ఉంది. మధ్యస్థంగానే అందరూ ఒప్పందం మీదే కదా అక్కడ చేసుకున్నారు. అక్కడ ఏమైంది? రైతు ఉద్యమం మొదలైంది. సంవత్సరాల తరబడి రికార్డు స్థాయిలో సంవత్సరాల తరబడి అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. అరెస్టులు అవనియండి, ఇంకొక అవసరం అవనియండి, మామూలు కాదు అది. ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉన్నది. ఈ మధ్యలో కరోనా ఎఫెక్ట్, ఆయన పూర్తి స్థాయిలో పాలన మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. అది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అయితే వచ్చింది కానీ కాస్త గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, అప్పులు చేయాల్సిన దుస్థితి. ఆయన నవరత్నాలు మీద స్టాండ్ అయ్యారు, మరి అది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎంత అప్పులన్నా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ఆయన అప్పులు చేసుకుంటూ వెళ్ళారు, నవరత్నాలు ఇచ్చారు, అందులో బోల్డ్ అవినీతి అంటారు, ఇంకోటి అంటారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఇది షరా మామూలే. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష వాళ్ళు మొత్తం దోచేశారు, వాళ్ళ సొంత మనుషులకు అన్నీ ఇచ్చుకున్నారు అంటారు. ఓకే, జరిగితే జరిగి ఉండొచ్చు, కాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసుండొచ్చు, కొన్ని ఈయన చేసుండొచ్చు. సో అది కాదు. కానీ రాష్ట్ర భవిష్యత్ అనే అంశం అన్నది ఇక్కడ ప్రధానం. అది ఎవరి సొత్తు కాదు. కుటుంబాల కోసం అయితే ఎవరికీ అధికారం ఇవ్వట్లేదు. వాళ్ళ సొంత వర్గాలను పెంచుకోవడానికి అయితే ప్రజలు అధికారం ఇవ్వరు. సొంత వర్గాలు పెంచుకోవడానికి అనుకుంటే వాళ్ళు వర్గం వాళ్ళు మాత్రమే, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న ఫాలోవర్లు మాత్రం వాళ్ళు ఓట్లు వేసి మీరు గెలండి, మీకు నచ్చినట్టు చేసుకోండి. అది మీ ఇంటి వ్యవహారం అవుతుంది, రాష్ట్ర వ్యవహారం కాదు. ఎవరు గెలిచినా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేస్తారన్నది అధికారం ఇస్తారు ప్రజలు. రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రతి ఇంటికి మంచి జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని. అంతేగాని నా ఇంటికే నేను మంచి చేసుకుంటాను, లేకపోతే నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకే మంచి చేస్తాను, వాళ్ళనే అందలం ఎక్కిస్తాను, ఇలాంటివి ఎవరు కూడా చేయకూడదు. కానీ ఆ పరిస్థితి లేదు. ఎంతో కొంత
అందరూ అన్నీ చేశారని అనం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని వాళ్ళకి మొదటి నుంచి నమ్ముకుని ఉన్న వాళ్ళు వీళ్ళు ఆయన కొన్ని ఇస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కథలు ఫాలో అయిన వాళ్ళు, కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఆయన కూడా కొద్దిగా చూస్తారు. ఓకే, కానీ రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అధికార ప్రతిపక్షాలు ఇద్దరు రెండు కళ్ళులా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. రైట్, ఓకే, ఇంక పాయింట్లోకి వద్దాం. అమరావతి అనే విషయాన్ని ఈయన తీసుకున్న నిర్ణయం దగ్గర నుంచి రచ్చ మొదలైంది. అక్కడి నుంచి ఇంక తెరలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు, ప్రజలకు కనిపించరు, చెయ్యరు అని ఇదో పెద్ద రచ్చ. సో ఇది జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కౌలు రైతులకి ఆయన సంపాదించుకున్న దాంట్లో ₹1,00,000 ఆయనకి ఇవ్వడానికి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు విశాఖలో జరిగిన సంఘటన. ఎందుకంటే 2019లో నేను ఎందుకు ఇంతలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వస్తుందంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ హైప్తో 2024 ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించాలి. ఆయనకి పాలన అనే అంశం వేరే అంశాల మీద డైవర్ట్ అవ్వకుండా ఆ విధంగానే వెళితే సక్సెస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాం. ఇంత టైట్ అయ్యే పరిస్థితి లేదు అన్నది చాలామంది విశ్లేషకులు జరిగిన అనుభవాలు కూడా నెమరు వేసుకుంటున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్కి అసలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలుస్తారా అన్నది కూడా ఎవరికి ఊహలకు అందలేదు. ఎవరు అసలు పట్టించుకోలేదు, కలుస్తారని కూడా అనుకోలేదు. ఎందుకంటే 2019లో ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు. బీజేపీతో ఆయన పొత్తు, ఎన్డీఏలో ఆయన భాగస్వామి, చంద్రబాబు నాయుడు గారితో కాదు, తెలుగుదేశం పార్టీతో కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఆయన చాలా విభేదించిన అంశాలు ఉన్నాయి. అలాగే మోదీ గారు బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా నిప్పు ఉప్పులా ఉండేది. చాలా అంశాలు మనం చూసాం కదా ఆ తర్వాత జరిగిన అంశాలు. అసలు వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితే లేదు, కలిసే ఛాన్సే లేదు అని పెద్ద ఎత్తున వినిపిస్తున్న వాయిస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వాళ్ళు వీళ్ళతో ఉండరు. ప్రత్యామ్నాయంగా, తృతీయ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఈసారి ఉండే అవకాశం ఉంటుంది. జనసేన స్ట్రాంగ్ అయితే ఈసారి మంచి ఫైట్ అవుతుంది అని చెప్పి మొన్నటి వరకు ఉన్న టాకు, 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఉంది. సో ఆ తర్వాత ఈయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు నోవోటెల్ హోటల్లో ఈయన బంధించిన నేపథ్యం, అక్కడ జరిగిన గలాట, జనసేన మీద పెట్టిన కేసులు అది పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పేరు ఎత్తితే ఇంకా ఆయన స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో శక్తి సరిపోదు, గతహ అన్నీ పక్కన పెడదాం, ముందుకు సాగుదాం ఆ నేపథ్యం. సో ఆ రకంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన నోవోటెల్ హోటల్లో విశాఖపట్నంలో బంధించినప్పుడు, ఆయన విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ టైం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో బలమైన శక్తి ఆయన పక్కన ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీయే ఇబ్బందికర పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ కూడా కాస్త అనుమానం, వీళ్ళు కేసుల అంశం అనండి, వేరే అంశం అనండి, ఒక భయాందోళనలు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షంలో కూడా. 23 మందే వాళ్ళకి ఉండడం, అందులో కొంతమంది వీళ్ళ వైపు మొగ్గు చూపించడం, మరొక వైపు ఎప్పుడూ లేని విధంగా, ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు కోట్లాది మంది చూస్తుండగా వెక్కి వెక్కి ఏడ్చడం, అంటే ఆ పరిస్థితికి వచ్చేసింది. మామూలుగా ఆ క్యాడర్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు, ఒక భయానికి గురైన పరిస్థితి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత స్ట్రాంగ్ మనిషి, ఈయనే ఇలాగా అయిపోయాడు, మన పరిస్థితి ఏంటి, ఏమవుతుందో అని ఈ టెన్షన్లో ఉన్నప్పుడు నోవోటెల్ ఇష్యూ అన్నది వీళ్ళిద్దరిని కలపడానికి మొదటి అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలవడం ప్లస్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ అయిపోయింది. ఇంకా ఇవేమీ లేకపోతే వీళ్ళు కలుస్తారో కలరా అన్న తర్వాత విషయం, ట్రయాంగిల్ ఫైట్ అవును. కానీ డైరెక్ట్గా కొన్ని అంశాలు వాళ్ళిద్దరినీ కలిపేలా చేసినాయి. దానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారులు అనుకుండి కాకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన వైసీపీ కారణం అయ్యింది. ఇది సత్యం.